సివిల్ సప్లై శాఖలో అవకతవకలపై మంత్రి ఉత్తమ్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ డైలాగ్స్ ఏంటో ఒకసారి విందాం. మేము కమిషన్లు దొబ్బినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమారుడు అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలను కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం. అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఏ రోజు కూడా ఎవరిని కూడా పర్సనల్గా కామెంట్ చేసినటువంటి సందర్భాలు లేదు. నేను గతంలో మనం కలిసి కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఇదే స్పీడ్తో నేను పనిచేశాను. కానీ ఆ స్పీడు ఆ రోజు ఇదే స్పీడులో ఇతరుల మీద నేను చేసినప్పుడు బహుశా మీకు సంతోషమై ఉండొచ్చు. ఈరోజు మీ మీదకి వచ్చేసరికి మీకు బాధ ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ శాసనపక్ష నేతగా మాత్రమే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నాకు మంచి మిత్రుడవే, నువ్వు నాకు బంధువే ఉండొచ్చు. కానీ ఈరోజు నేను రాజకీయంగా మీ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడితే మీరు ఇంత పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని నేను మీకు సూచిస్తున్నాను. మీరు పర్సనల్గా తీసుకుంటే నాకయ్యే నష్టమేమి లేదు. నేను కూడా మీలాగా పర్సనల్గా తీసుకుంటే మీరు చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. దయచేసి పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు.